వివేకానంద స్టాచ్యూ ఉంటుంది కదా హైవేలో, సో అక్కడైతే ఉన్నాము. సో మేము ఎక్కువ స్టాచ్యూ చూపిస్తాను చూడండి. కనిపిస్తుందా? అది స్వామి వివేకానంద స్టాచ్యూ. మనం ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇంకొక 25-30 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే జగ్గంపేట అని చెప్పి ఒక ఊరు వస్తుంది. ఏమ్రా ఏంటో మామూలుగా. సో జగ్గంపేట ఉంటుంది. జగ్గంపేట దగ్గర నుంచి మనం రైట్ టర్న్ తీసుకొని డైరెక్ట్గా మారేడుమిల్లికి అయితే వెళ్ళిపోతాము. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ కరెక్ట్గా మనం ఇంటి దగ్గర నుంచి 152 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం. ఇంకొక 50 కిలోమీటర్స్ అంటే టోటల్ 200 కిలోమీటర్స్ దగ్గర స్టాప్ చేసి మనం ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను. సో ఇంకో 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అక్కడ ఎక్కడైనా ఒక మంచి ప్లేస్ ఉంటే అక్కడ ఆగి మనం జస్ట్ నార్మల్గా ఒక లైట్గా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. లేరా? ఏం చేస్తున్నారా నువ్వు? ఏం చేస్తున్నారో బుజ్జుడా? అరే తలతో హార్న్ కొడుతున్నావేంట్రా? హెడ్తో హార్న్ కొడుతున్నావేంట్రా? మళ్ళీ కొట్టు. మళ్ళీ హార్న్. సో కరెక్ట్గా మనం అయితే జగ్గంపేట దగ్గర ఉన్నాము. జగ్గంపేట దగ్గర నుండి మనకి హైవే ఉంటుంది కదా, హైవే నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. అంటే ఇది మనకి జస్ట్ నార్మల్గా తిన్నంగా వెళ్ళకుండా ఫ్లైఓవర్ కింద నుంచి మనం రైట్ తీసుకోవాలి. అందుకనే జగ్గంపేట కరెక్ట్గా స్టార్టింగ్లో లెఫ్ట్ టర్న్ తీసుకొని ఇలా సర్వీస్ రోడ్లోకి అయితే రావాలి. ఫ్లైఓవర్ దగ్గర మనం రైట్ టర్న్ తీసుకొని మారేడుమిల్లి రోడ్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక ఇంకోటి వచ్చింది. ఇక ఎక్కడ ఉన్నాయా రెండు? సో కరెక్ట్గా ఏజెన్సీ అయితే స్టార్ట్ అయింది. మనం బుజ్జడా బాయ్ చెప్తున్నారు, కోతులకి బాయ్ చెప్తున్నారు వాళ్ళిద్దరూ. సో మనకి రంపచోడవరం రోడ్లోకి అయితే వచ్చాం కదా, అక్కడ నుంచి యావరేజ్గా ఒక 15-20 కిలోమీటర్స్, ఓకే 15 కిలోమీటర్స్ అయితే వచ్చాను. 50 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మనకి లొకేషన్ అయితే ఎలా ఉంది. మంకీలు తను ఇక్కడ ఆపుదాం ఒకసారి. ఎలా పట్టుకుందో దాని పిల్లని చూడాలి. అవి చూడండి ఎలా చూస్తున్నాయో. చిన్న పిల్ల ఉన్నది ఒకటి. తన్వి ఇటు పక్క చూడు తన్వి. సో ఇక్కడ యాపిల్ కట్ చేసి మంకీస్కి అయితే ఫీడింగ్ ఇచ్చాం కొంచెం. సో మనం ఎక్కడైతే ఎన్ని ఉన్నాయో అన్నిటికీ ఇవ్వడం అంటే చాలా కష్టం. మన దగ్గర ఉన్న యాపిల్స్ అవి కూడా కట్ చేసి ఇచ్చేసాము. సో ఓకే లెట్స్ గో. ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా చిన్న పిల్లలు చూడండి ఒక దాని మీద ఒకటి ఎలాగ ఎక్కిందో చూడండి. చూడండి దాని పిల్లల్ని ఎంత సేఫ్గా తీసుకెళ్తున్నాయి ఆ రెండును. ఇగో ఇంకోటి వస్తుంది. అక్కడ దారిలో వెళ్తున్నప్పుడు కొత్తపల్లి అని చెప్పి ఒక గ్రామం అయితే ఉంటుంది. సో అక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వస్తే మనకి చెరువు అయితే ఉన్నది. ఆ చెరువు దగ్గర నుండి మనకి ఆన్ ది వేలోనే కనిపిస్తుంది. ఇది ఒక బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి చూడండి, చూపిస్తాను ఎలా ఉందో.
వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా, అందుకే ఫ్లో అయితే ఎక్కువ ఉన్నది. దాని ఎలా ఉంది చెప్పు, చేత్తో చూపించి ఎలా ఉంది. సూపర్, ఎలా ఉంది, సూపర్. సో ఈ వేలోకి వచ్చాము కాబట్టి మేము ఎక్కడి దగ్గర పక్కన ఆపేసి ఒకసారి ఓన్లీ జస్ట్ లైట్గా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నా. నేను నెక్స్ట్ ఎక్కడైతే అక్కడ ఆపేస్తాను. ఇక్కడ లంచ్కి అని చెప్పి ఈ లొకేషన్లో ఆగాము. అయితే లంచ్ ప్రిపేర్ చేద్దామని చెప్పి ఆ రోడ్ అంతా కూడా ఫుల్గా మంకీస్ ఉన్నాయని చెప్పి అక్కడ ఆగలేదు. ఇటు వచ్చిన తర్వాత ఓకే ఇక్కడ బాగానే ఉన్నదని చెప్పి ఈ చెట్టు కింద ఆగి పెట్టి లగేజ్ ఓపెన్ చేశాను. ఇందాక ఒక షాప్ దగ్గరికి వెళ్ళి ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్తో పాటు లేస్ కూడా తీసుకున్నాను. తన్వి లేస్ కావాలంటే ఫుడ్ తిందని చెప్పి అవి తీసుకొచ్చి బయట పెట్టా అంతే. స్టైల్గా ఒక కోతి వచ్చింది, గుడ్లు లేసు అన్నీ పట్టుకెళ్ళిపోయింది. చూడండి అక్కడ కూర్చొని ఎలా తింటుందో. మన గుడ్లు అదిగోండి, అనిపిస్తుందా మన గుడ్లు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. అది చూడండి అంత నీట్గా మా దగ్గర అక్కడ తీసుకొని వచ్చింది, ఆ కార్ మీద పెట్టాము అంతే. హ్యాపీగా ఎన్ని 6 గుడ్లు 6 ఎగ్స్ తినేస్తుంది. లేస్ ప్యాకెట్లు ఒక 2, బింగో ప్యాకెట్స్ 2, 6 ఎగ్స్ మొత్తం అన్నీ తీసుకొచ్చి చూడండి ఎలా తింటుందో అది. అదిగో బాగుందా. కింద పడిపోయిన చిప్స్ని తుడుచుకొని మరి మన కళ్ళ ముందే తినేస్తుంది ఇది మన చిప్స్ని. చూడండి ఎలా తుడుచుకుంటుంది చూడదు. ఏటైంది బంగారం, ఏటైంది చెప్పు, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? చిప్సా? ఎవరు తినేసారు చిప్స్? ఏంటది ఏది పట్టుకెళ్ళిపోయింది బంగారం నీ చిప్స్? సరే ఆడకు నేను కొంటాను, మళ్ళీ కొంటాను. షాప్ దగ్గర వస్తే కొంటాను, ఓకేనా? దానికి ఎందుకు ఏడుస్తున్నావు? ఇక్కడి నుంచి రోడ్ అయితే మాత్రం చాలా బాగుంది. సో మనం అక్కడ అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇక్కడ నుంచి రంపచోడవరంకి 6 కిలోమీటర్స్ ఉంది. సో అక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి 2 దాబాలు అయితే ఉన్నాయి. మన ఫుడ్ అక్కడ చేసుకుందాం అనుకున్నాం కదా, అది ఇంకా అవ్వలేదు. అందుకే ఇంకా టైం సరిపోదని చెప్పి మనమైతే రెస్టారెంట్కి వచ్చాం. ఇక్కడ గ్రీన్ పార్క్ ఏదో రెస్టారెంట్ ఒకటి ఉన్నది. సో అక్కడికి వెళ్ళి పిల్లలకి ఆల్రెడీ ఆర్డర్ చేసాము. సో అది రాగానే ఇక్కడ తినేసి రంపచోడవరం అయితే వెళ్ళి వాటర్ ఫాల్కి అయితే వెళ్దాం. చికెన్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఈ 2 ఆర్డర్ చేసాం. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. తన్వీకి అయితే అసలు స్పైసీ లేకుండా చేసాం. కానీ బాగుందా? తన్వీ కూడా బాగుందన్నారు. సో మీరు ఎవరైనా ఇటుపక్కకి వస్తే రెస్టారెంట్ ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇవే ఫుడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు టైం 3:45కి లంచ్ చేసాం ఈరోజు. ఎందుకని ఆ కోతి పట్టుకెళ్ళిపోవడం వల్ల. ఓకే, సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా రంప వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. కానీ ఏరియా మొత్తం మనకి అయ్య బాబు ఎన్ని కోతులు ఉన్నాయి దాని ఏంటి, అన్ని కోతులు ఉన్నాయి. ఏంటి కోతులు ఏంటి? రోడ్డు మీద అయిపోదు.
ఏరియాలో మాత్రం అసలు చాలా ఉన్నాయి, కోతులు అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ రోడ్డు అంతా కోతులు ఉంటూనే ఉన్నాయి. సో మనకు కరెక్ట్గా టైం వచ్చి 4 అవుతుంది. కరెక్ట్గా మనం అయితే ఇప్పుడు రంపచోడవరంలో ఉన్నాము, రంపచోడవరంలోని. సో ఇక్కడ నుంచి రంప వాటర్ ఫాల్ అయితే ఉన్నది, జస్ట్ ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ కరెక్ట్గా సెంటర్ నుండి. సో మనం ఇప్పుడు డైరెక్ట్గా రంప వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి కరెక్ట్గా భద్రాచలం 144 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ మారేడుమిల్లి వచ్చి 25 కిలోమీటర్స్ ఉన్నది కరెక్ట్గా రంపచోడవరం నుంచి. సో ఇక్కడైతే ఓకే, రిసార్ట్స్ అండ్ రూమ్స్ అవన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి, ప్లస్ ట్యాక్సీస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఈ రంపచోడవరం ఇక్కడ దగ్గరలో ఉన్న టూరిస్ట్ అవి చూపించడానికి. సార్ వాటర్ ఫాల్కి వెళ్ళారా? మాది ఇక్కడే కానీ ఓకే, కొంత దూరం వెళ్తుంది, కొంత దూరం వాక్కి వెళ్ళాలి. పిల్లలతో పర్వాలేదు వెళ్ళడానికి? పిల్లలు మరి కొంచెం క్యారీ చేయాలి. ఓకే. సో ఈ టైంలో ఎవరైనా ఉంటారా? ఉండొచ్చు, మీకులాగే వెళ్తారు తప్ప లోకల్స్ అయితే ఎవరు ఉంటారు. ఓకే ఓకే. మన రంపచోడవరంలో ఈ రంప వాటర్ ఫాల్ తప్ప ఇంకేం లేదు చూడడానికి. సో మ్యాక్సిమం ఇటుపక్క వచ్చిన వాళ్ళు మాత్రం ఇది కవర్ చేసుకొని వెళ్ళండి. రంప వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి మనం 1/2 కిలోమీటర్ అయితే ట్రెక్కింగ్ చేసుకొని వెళ్ళాలి. సో వీళ్ళిద్దరిని ఆల్రెడీ ఇప్పుడు 4:30 అలా అయిపోతుంది టైం. సో 1/2 కిలోమీటర్ ట్రెక్ చేసుకుని వెళ్ళినా అక్కడ పెద్దగా అంతగా బాగాలేదని చెప్పి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. సో వీళ్ళు తీసుకెళ్ళడం అయితే అవసరం లేదు, అంత దూరం అయితే దానికి అంత వర్కబుల్ అయితే కాదు అని చెప్పేసి మన వాళ్ళు అయితే అంటున్నారు. సో అందుకని ఈ పార్కింగ్ ఉంది కదా, ఈ పార్కింగ్ ఈ డౌన్లో దిగితే ఇక్కడ కూడా సేమ్ అలాగే పైన ఎలాగైతే ఉందో అలాగే వాటర్ ఫాల్ లాగా వస్తుంది. సో అందుకే ఇక్కడికి వచ్చి ఒక 2 ఫొటోస్ అయితే తీసుకుందాం అని చెప్పి వచ్చాము. సో ఎవరైనా సరే మీరు ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ నుంచి బై వాక్ 1/2 కిలోమీటర్ వెళ్ళాలి. ఇక్కడ 20 రూపీస్ అయితే అడల్ట్స్కి ఎంట్రీ టికెట్ అయితే ఉన్నది. అది తీసుకొని 1/2 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే 1/2 కిలోమీటర్ ట్రెక్ చేస్తే అప్పుడు మనకి ఆ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. సో ఇంతవరకు ఇప్పుడు డ్రోన్ అయితే ఎగరేస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత, షార్ట్స్ చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇది ఉంది కదా, ఇది ఎలా ఉంది? సో ఇక్కడ ఒక 2-3 ఫొటోస్ స్నాప్స్ తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి మనం మారేడుమిల్లి అయితే వెళ్తున్నాము. చూడలేదు. సో మీరు ఎంతవరకు వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా అయితే పైకి వెళ్ళి చూడొచ్చు. అలాగే కింద కూడా బాగానే ఉన్నది, అది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ దీని పక్కనే భూపతిపాలెం రిజర్వాయర్ అని చెప్పేసి అయితే ఒకటి ఉన్నది. సో మనకి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అంతే. అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్ళి అది ఎలా ఉందో చూద్దాం ముందు. సో కరెక్ట్గా రిజర్వాయర్ అక్కడికి వెళ్ళడానికి అయితే ఇక్కడ మీకు ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఈ ఆర్చ్ లోపల నుంచి అయితే వెళ్ళాలి. ఇదైతే గేట్ అయితే క్లోజ్లోనే ఉన్నది, చూడండి ఒకసారి. సో ఇది కనిపిస్తుంది కదా, ఇదే భూపతిపాలెం
రిజర్వాయర్ ఇది. లోపలికి వెళ్ళడానికి అయితే అసలు వే లేదు. ఈ గేట్ ఆ గేట్ కూడా క్లోజ్లో అయితే ఉన్నది. సో ఇటు నుంచి సైడ్ నుంచి చూద్దామంటే ఇటు కూడా పూర్తిగా మొక్కలు ఉన్నాయి. ఇంకెళ్ళడానికి అయితే లేదు ఇటు పక్క లోపలికి. సో ఒకసారి ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎలా ఉందో. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఈ బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అయితే చూడండి ఎలా ఉందో. కార్ వ్యూ చూడండి ఎలా ఉందో. కంప్లీట్గా అన్నీ కూడా అన్నీ ప్యాక్ చేసి అలా అయితే కట్టేసాను. మనకి ఇక్కడ భూపతిపాలెం రిజర్వాయర్లో బోటింగ్ కూడా ఉన్నది. సో బోటింగ్ ఏరియా దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ ఉంది బోటింగ్ ఏరియా. బట్ కాకపోతే ఇక్కడ ప్రజెంట్ అయితే ఎటువంటి బోటింగ్ గట్రా ఏమైతే జరగట్లేదు. ఇక్కడ నుండి మారేడుమల్లి ఇంకా 11 కిలోమీటర్స్ ఉంది. సో 15 మినిట్స్ అయితే ట్రావెలింగ్ టైం చూపిస్తున్నది. సో నేను ఇక్కడైతే నార్మల్గా ఒక్క సిగ్నల్ కూడా లేదు, ఓన్లీ జియో ఒకటే ఉంటుందంట. సో నేనైతే ముందుగానే ఆఫ్లైన్ మ్యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. సో దానివల్ల నాకైతే కొంచెం ఈజీ అయ్యింది. సో మళ్ళీ అగైన్ మన పిల్లలిద్దరూ కూడా కంప్లీట్గా పడుకుని పోయారు. మారేడుమిల్లి అంతా తిరిగి కరెక్ట్గా ఇంకొంచెం ఏవైతే ముందుకెళ్ళామో అదే వేళ వెనక్కి వచ్చి అమ్మ రెసిడెన్సీ అని చెప్పి ఇక్కడ ఒక రిసార్ట్ ఉంది. సో ఆ రిసార్ట్లోనైతే రూమ్ అయితే తీసుకున్నాము. సో ఇది ఏసీ అక్కడ ఉన్నది 1500 చెప్పారు. ఇది నాన్ ఏసీ 1200. సో 2 బెడ్స్ ఉన్నాయి, ప్లస్ టీవీ, హాట్ వాటర్ ఉంది, మార్నింగ్ ఈవినింగ్ ఉన్నది. సో ఇది కార్ పార్కింగ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. రేపు మార్నింగ్ చూపిస్తాను నేను, రేపటి బ్లాగ్లో అయితే అవన్నీ చూపిస్తాను. సో ఈరోజు అయితే మనది ఇప్పుడు చూడండి, ఇది ఒక బెడ్ ఉంది, ఇక్కడ ఒక బెడ్ ఉంది. సో మన మొత్తం సామాన్ అన్నీ తీసుకొస్తాం. ఇక కుక్ చేయడానికి స్టవ్ కూడా తీసుకొని వచ్చేసాను. వాళ్ళు కూడా లోపల కుక్ చేసుకోవడానికి పర్మిషన్ అడిగితే వాళ్ళు కూడా ఇచ్చారు. మనకి ఇక్కడ ఇంకోటి ఏంటంటే వైఫై కూడా ఇక్కడ మనకి ఫ్రీ ఉంది. సో టీవీ, వైఫై, ఏసీ ఒకటే లేదు ఇక్కడ. ఆల్మోస్ట్ బయట ఇప్పటికే చలేస్తుంది. ఇంకా నైట్ ఈ పిల్లలతోనైతే కష్టమని చెప్పి నేనైతే నాన్ ఏసీ రూమ్ తీసుకున్నా. ఈ నాన్ ఏసీ రూమ్ వచ్చి 1200 పడింది. ఈ హోటల్ది నెంబర్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తాను. సో మీరు ఎవరైనా కావాలి, ఎప్పుడైనా మారేడుమిల్లి రావాలి అనుకుంటే మీరైతే ఇక్కడ చేసుకోవచ్చు. సో ఈ బ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. సీన్ నెక్స్ట్ బ్లాగ్. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్.